అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందంటే, ప్రశ్నిస్తే రాజద్రోహం, దేశద్రోహుల్లాగా చిత్రీకరించి కేసులు పెట్టడం మనం గమనించాం నిన్న. నిజంగా ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రశ్న రావణ్ అతను పవన్ కళ్యాణ్ గురించి ఇంతకుముందు మాట్లాడిన దానికి రావణ్ అనే వ్యక్తి చూపించాడు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, ఈ విధంగా చేశాడని చెప్పి చూపించిన దానికి అతన్ని స్టేషన్లు తిప్పుతూ నరకయాతనలాగా ఏదో మేము ఇచ్చేస్తున్నాం అన్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగంలో చూపిస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతున్నాను కూటమి నాయకులకి, ముఖ్యంగా జనసేన నాయకులు అడుగుతున్నాను. ప్రశ్నించే వాళ్ళని మీరు రాజద్రోహం, దేశద్రోహంలో అంటారు కదా. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు, నా కొడకల్లారా అని మాట్లాడినప్పుడు, మన మాజీ మినిస్టర్ ఆర్కే రోజా గారిని డైమండ్ రాణి అన్నప్పుడు, ఇంకా తొక్కిపట్టి నార తీస్తా అన్నప్పుడు, ఈ విధంగా ఎన్నో మాటలు మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు అతని మీద అతను దేశద్రోహి కాదా, అతను రాజద్రోహి కాదా నేను అడుగుతున్నా. ఇంకా మేము మాట్లాడేది ఏంటంటే, ప్రశ్నించే వాళ్ళని మీరు ఈ విధంగా రాజద్రోహం ఎంతమందిని మీరు అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఎన్నో అగాత్యాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు వరకు మీరు బయటకు వచ్చి మాట్లాడేవా పవన్ కళ్యాణ్ గారు? ఈ రోజు వరకు వచ్చి మీరు ప్రశ్నిస్తున్నారా? ఎవరినైనా మీ కూటమి నాయకుల్ని ప్రశ్నిస్తున్నారా? నువ్వు ప్రతి ఒక్కళ్ళ మీద రాజద్రోహి, దేశద్రోహుల్లా కేసులు పెడితే ఊకుంటారనుకుంటున్నావేంటి? ఎవరు భయపడట్లే ఇక్కడ. గీసుల గురించి రాజద్రోహులు, దేశద్రోహులు ఎవరికి పెడతారు తెలుసా? ఎవరికి పెడతారు కేసులు అవి? అతను ఏమైనా టెర్రరిస్టా అంటున్నా? అంటే మీరు చేసేది ఏంటంటే, మైనార్టీల మీద, ఎస్సీల మీద కక్ష సాధింపు చర్యలు చేద్దాం అనుకుంటున్నారా? ఏంటని అర్థం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, అంటే ప్రశ్నిస్తే రాజద్రోహులు అనమాట. ప్రశ్నించకపోతే కూటమి నాయకులకు బానిసలు అనుకుంటున్నావా ఏంటి? నువ్వు ప్రశ్నించకపోతే కూటమి నాయకులు బానిసలు అనుకుంటున్నావేంటి? మీరు చేసే అరాచకాల గురించి ప్రశ్నిస్తే తప్ప మేము అతన్ని తీసుకెళ్లి ఎన్ని స్టేషన్లు తిప్పి మాట్లాడుతారు. మీరు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు. ఈ రోజు చూడొచ్చు, అట్లా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు మీ యొక్క తీరు గురించి. మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఒక్కటైనా మీరు అమలు చేసిన ఏదైనా ఉందా? మీరు చెప్పండి. ఈ రోజు వరకు కూడా వచ్చి మీరు ఏదో మీ కూటమి నాయకులు, ఏదో జనసేన నాయకులు ఏదో అనుకుంటున్నారేమో, ఏది బెదిరిద్దాం అనుకుంటున్నారేమో. వైసీపీ నాయకుల్ని కానీ, యూట్యూబర్లను కానీ ఈ విధంగా అనుకుంటే, యూట్యూబ్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆ ఆర్పీ గారు కానీ, ఆడెవడు దర్శిత్ గారు కానీ, భీమరాజా గారు కానీ, ఇంతమంది ఏ విధంగా మాట్లాడుతున్నారు. కళ్ళు దొబ్బినాయి ఒక్కొక్కడికి. వాళ్ళు దేశద్రోహులు కాదా, రాజద్రోహులు కాదా అన్న. మొన్న వాడు మాట్లాడాడు, ఎవడు ఒక ఎమ్మెల్యే పంతం నానాజీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని నా కొడక అన్నాడు. వాడు దేశద్రోహి కాదా అన్నా. నువ్వు మొన్న అన్నావు, నువ్వు ఉప ముఖ్యమంత్రిమై ఉండి నారా తీస్తా తాడా తీస్తా నా కొడక అన్నావు. నువ్వే దేశద్రోహి చెప్పు. నువ్వు కాదా దేశద్రోహివి? ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కూటమి పరిపాలన జరుగుతుందా, రాక్షస పరిపాలన జరుగుతుందా, ప్రజల పరిపాలన జరుగుతుందా? చెప్పండి. మీరు ఇదేనా మీరు చేసేది? ఇది అంబేద్కర్ రాజ్యాంగమా, లేకపోతే దొంగల రాజ్యాంగమా, లేకపోతే టెర్రరిస్ట్ రాజ్యాంగం? ఇది నాకు అర్థం కావట్లా. అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేసి మీరు చేసే రాజ్యాంగం ఏంటి అంటే, మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు, రాజద్రోహులు అనమాట. అంటే మీరు చేసిన దొంగతనాలు కానీ, మాఫియాలు కానీ, గంజాయి కానీ, దేని గురించి మాట్లాడినా వాళ్ళు రాజద్రోహులు, దేశద్రోహులు. అంతేనా? ఏం పవన్ కళ్యాణ్ గారు? ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ప్రజలకు ఒక హామీలు నిలబెట్టాలని ఒక దద్దమ్మ ప్రభుత్వం. అది మీరు ప్రశ్నించే వాళ్ళని దేశద్రోహులు అంటున్నారా? అంటే మీరు ఈ విధంగా చేస్తున్నారు, మీ ప్రభుత్వం చేస్తున్నారంటే వాళ్ళు దేశద్రోహులా? చెప్పండి. మీరు ఈ రోజు వరకు కూడా మీరు వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడింది ఎక్కడైనా ఉందా అంటున్నా. మొన్న ఒక కార్యకర్త, మీ జనసేన కార్యకర్త చచ్చిపోతే, జాయికిరణ్ అని చచ్చిపోతే, ఈ రోజు వరకు నువ్వు పరామర్శించలేదు. ఈ విధంగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. అరాచకాలు జరుగుతున్నా కూడా మీరు ఏది నిమ్మకు నీరెత్తున్నట్లా కూర్చున్నావు నువ్వు. కానీ నిన్ను ప్రశ్నించినందుకు ఒక తీవ్రవాదిని తిప్పినట్టు ఏంటి? యూఏపీఏ అంట సెక్షన్ ఏదో పెట్టేసి ఆయన మీద దేశద్రోహి పెడతారా? అంటే మేము ప్రశ్నిస్తున్నాం, మా మీద కూడా పెట్టండి దేశద్రోహి. అది కూడా చూద్దాం. రాజద్రోహి, దేశద్రోహి ఏం పెడతావు పెట్టు. అంటే ప్రశ్నించే గొంతు నొక్కుదాం అనుకుంటున్నారా? ఏమో మీరు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు దీని గురించి. ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా ఆలోచిస్తున్నారు దాని గురించి. మీరు ఏం చేస్తున్నారో కూడా. ఈ రోజు వరకు కూడా మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. కానీ ప్రజల్ని మాత్రం సంకనాకిచ్చేస్తున్నారు మీరు. అంటే భయభ్రాంతులకు గురి చేయాలి ప్రజల్ని, కార్యకర్తల్ని, వైసీపీ కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయాలి, లేకపోతే ప్రశ్నించే వాళ్ళని భయభ్రాంతులు చేయాలి. అంటే ఏమండి, మీ ప్రభుత్వం ఎలా ఉందంటే, మీ ప్రభుత్వం దరిద్రంగా ఉన్నా కూడా బాగుందని చెప్తే వాడు మంచోడు. లేదండి ప్రభుత్వం దరిద్రంగా ఉంటే రాజద్రోహి, దేశద్రోహి అని అడుగుతున్నా. ఈ రోజు వరకు ఎంతమంది మాట్లాడట్లా? ఆ కేవీఆర్ అన్న ఒక యూట్యూబర్ ఏదో రెడ్ బుక్ దాన్ని ఎర్రి బుక్ అన్నందుకు అతన్ని అరెస్ట్ చేసుకెళ్ళి, అతన్ని కూడా అక్కడ నుంచి వాళ్ళ మిస్సెస్ని వాళ్ళ అడ్డొచ్చిన వాళ్ళని నెట్టేసి, ఆ సిఐ శ్రీనివాస్ బొబ్బిలి సిఐ తీసుకొచ్చి పెడితే, ఈరోజు మేమంటున్నాం, నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టావు కదా, నిజంగా చెప్తున్నది రెడ్ బుక్ రాజ్యాంగం, ఎర్రి బుక్ రాజ్యాంగమే.
అది ఎర్రి బుక్ రాజ్యాంగం. ఎందుకు తెలుసా? నువ్వు చేసిన దానికి రేపు పొద్దున చాలా దీనికి ఇంతకు ఇంత నువ్వు అనుభవించాల్సి వస్తుంది లోకేష్ గారు, ఇంతకు ఇంత అనుభవించాల్సి వస్తుంది. మీరు అనుకుంటారేమో ప్రశ్నించే గొంతు ఎక్కడ ఆగదు, ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ ప్రశ్నకి సమాధానం రాబోయే రోజుల్లో చెప్పాల్సి వస్తుంది, మీ కూటమి నాయకులు చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా కోరుకుంటున్నాను, ఈ రోజు జరుగుతున్న అరాచక పాలన, ఇంత నిరంకుశత పాలన ఎక్కడ లేదు. కానీ ఈరోజు ఒక ప్రశ్న అనే రావణ్ణి స్టేషన్లు మార్చేసి 56 కేసులు పెట్టారు. ఏం కేసులు అతని మీద పెట్టింది మీరు? 56 కేసులు. దేశద్రోహియా, రాజద్రోహియా? చెప్పండి. మీరు 56 కేసులు పెట్టారు, 102 కేసులలో మీ యొక్క ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచించుకోవాలి ఈ విషయాల్లో. ఇవాళ మనం ఏదో వాళ్ళ అధికారం ఉంటే ఏదో చేద్దాం అనుకుంటే ఎలా? రెడ్ బుక్ రాజ్యాంగం కానీ ఏ బుక్ రాజ్యాంగం కానీ రాబోయే రోజుల్లో అంబేద్కర్ రాజ్యాంగం అవలంబవుద్ది, గ్యారెంటీగా అవలంబవుద్ది. కానీ ఏంటంటే దీనికి ఒక సహనం ఉంది మాకు కూడా. మీరు అనుకుంటారు ప్రశ్నిస్తే భయపడతారు అనుకుంటే అది మీ యొక్క ఇది తప్ప. నిజంగా చెప్తున్నాను, ప్రశ్నించేవాడు గొంతు నొక్కడం మీ వల్ల కాదు. మీ యొక్క పరిపాలన దరిద్రంగా ఉందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీ యొక్క నాయకుల్లోనే మీ మీద నిరుత్సాహంగా ఉన్నారు. మీ యొక్క పరిపాలన చూసి గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా కొనసాగితే కనుక రాబోయేది రోజుల్లో మీకు సమాధానం ప్రజలే చెప్తారు, మేం చెప్పక్కర్లా. మీ యొక్క అరాచక పాలనని తరిమి కొట్టేదాకా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిశ్శబ్దంగా మాత్రం ఉండరు. గర్జించే రోజు దగ్గర పడ్డాయి, గర్జిస్తూనే ఉంటారు.